ఈ వీడియోలో నేను పుదీనా రైస్ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కిప్ చేసే ఆప్షన్ ఉండదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీస్ అన్నీ 300 గ్రామ్స్ రైస్కి కరెక్ట్గా సరిపోతాయి. ఒక పెద్ద పుదీనా కట్టను తీసుకొని, అంటే ఒక కప్పు నిండుగా పుదీనా ఆకుల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం పుదీనా ఎంతైతే తీసుకున్నామో అందులో హాఫ్ కొత్తిమీరని తీసుకోవాలి. ఇందాక నేను కప్పు నిండుగా పుదీనా తీసుకున్నాను, హాఫ్ కప్పు వరకు కొత్తిమీరని తీసుకున్నాను. ఇందులోనే కారానికి సరిపడా 2 కారం పచ్చిమిర్చి తీసుకున్నాను. అలానే ఒక పెద్ద టమాటా లేదంటే 2 చిన్న టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా దీనిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ని నానబెట్టుకుందాము. దానికోసం ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను 300 గ్రామ్స్. మీరు కావాలంటే నార్మల్ రైస్ అనేది తీసుకోవచ్చు. దీనిని శుభ్రంగా 2 సార్లు కడిగి ఇంకా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానని దానిని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి బిర్యానీ దినుసులను యాడ్ చేసుకోవాలి. ఒక జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, 2 బిర్యానీ పువ్వులు, అలానే 3 యాలక్కాయలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకుల్ని తీసుకోవాలి. వీటిని కొద్దిగా కలుపుకొని వేగనివ్వాలి. ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పును కూడా కలుపుకొని కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. తర్వాత దీనిలోకి పెద్ద సైజు ఆనియన్ 1 కానీ లేదంటే 2 మీడియం సైజు ఆనియన్స్ని కానీ ఇలా బారుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిని కలుపుకొని వేగించుకుంటూ ఉండాలి. ఇంకా ఇది వేగుతూ ఉన్నప్పుడు దీనిలోకి 1 రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలానే దీనిలోనే రుచికి సరిపడినంత సాల్టు, అలానే చిటికడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని కలుపుకొని ఈ ఆనియన్స్ని వేగనివ్వాలి. ఇంకా ఇవి చక్కగా వేగిన తర్వాత ఈ విధంగా దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలి. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టిన ఈ పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ని మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒక్కసారి కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చిదనము అంతా పోయేంత వరకు వేగించుకోవాలి. ఇది వేగడానికి ఒక 3 to 4 మినిట్స్ అలా పడుతుంది. ఇంకా ఇందులోంచి వాటర్ కూడా పైకి వస్తే చక్కగా వేగుతూ ఉంది. ఇంక ఇది ఈ విధంగా వేగుతున్నప్పుడు 1/2 స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి, అలానే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడే కారానికి సరిపడా పచ్చిమిర్చిని నేను యాడ్ చేసేసుకున్నాను. మీకు ఇంకా కారం కావాలనుకుంటే కారాన్ని ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇంకా వీటన్నిటిని చక్కగా కలుపుకొని ఇంకా వేగనివ్వాలి. ఇది ఎలా వేగాలంటే ఇందులో ఉన్న నూనె పైకి తేలేంత వరకు వేగించుకోవాలి. ఇక్కడ చూడండి నూనె అనేది పైకి తేలుతుంది కదా. ఇంకా ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ రైస్ని మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఆ పేస్ట్ ఇది కలిసేటట్టు కలుపుకొని ఆ పేస్ట్లో ఒక 2 మినిట్స్ ఈ రైస్ని వేగనివ్వాలి. మరీ ఎక్కువ అసలు జస్ట్ ఒక 2 మినిట్స్. ఇంకా 2 మినిట్స్ తర్వాత ఇందులో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే బాస్మతి రైస్ గ్లాసుకు గ్లాస్ కదా మనం ముందే నానబెట్టాం. అదే నానబెట్టకుండా డైరెక్ట్గా వేసేస్తే గ్లాసుకి గ్లాసున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఈ వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒక్కసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్నాక దీనిలో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ సరిపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని ఇంకా ఫైనల్గా దీని మీద కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఇంకా మొత్తం ఇది కుక్ అయిన తర్వాత చూపిస్తున్నా చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, అసలు చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అద్దిరిపోయింది.
మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా అంతేనండి, టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీనిని ఏదైనా గ్రేవీ కర్రీలో అయినా అదిరిపోతుంది, అలానే నాన్ వెజ్ కర్రీలో కూడా అదిరిపోతుంది. ఏ కర్రీ లేకపోయినా రైతాతో సర్వ్ చేసుకున్నా సరే సూపర్గా ఉంటుంది. మీకు పక్కా నచ్చుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బాగా ఇష్టంగా తింటారు. అసలు స్పైసీ కూడా ఎక్కువ ఉండదు, పిల్లలు కూడా శుభ్రంగా ఇష్టంగా తింటారు. అంతేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.